హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ విజీకే అకాడమీ. ఏపీటెట్ మరియు డిఎస్సి 2026 ప్రిపరేషన్లో భాగంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో ఏపీటెట్ పేపర్ 1, పేపర్ 2 మరియు డిఎస్సిలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలు అన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్ నందు క్లాస్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ మీకు పూర్తిగా చూసినట్లయితే సైన్స్ విభాగం నందు 70-80% మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మన ఛానల్లో అందిస్తున్న ఈ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మేము అందిస్తున్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా 8వ తరగతి నందు పార్ట్ 2 బిట్స్ చూసేద్దాం. కాంతి పాఠ్యాంశం నుంచి మొదటి ప్రశ్న. ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని మరియు పరావర్తనం చెంది వెనకకు వచ్చే కాంతి కిరణాన్ని వరుసగా ఏమంటారు? ప్రశ్నను గనక మీరు రెండవసారి చదివినట్టయితే కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతారు. ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణము అని అంటారు. పరావర్తనం చెంది వెనుకకు వచ్చే కిరణం కాబట్టి అది పరావర్తన కిరణం. అంటే ఆప్షన్ 1 అనేది అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఒకసారి దీన్ని వివరణ చూడండి. వివరణ చూసినట్టయితే నేను ఇందాక చెప్పిన విషయం ఉంటుంది, కొత్తగా ఏమీ ఉండదు. సో తర్వాత ప్రశ్న. పరావర్తన తలానికి గీసిన లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని ఏమంటారు? చాలా సులభం ఇది. ఏ కిరణానికి లంబానికి మధ్యలో కోణం ఉందో తెలిస్తే ఆ కిరణానికి సంబంధించిన కోణం అవుతుంది. ఇక్కడ ఎవరికి ఉంది? పతన కిరణానికి లంబానికి. సో పతన కోణం అవుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇది. దీన్ని యాంగిల్ ఐ అనేతో సూచిస్తారు. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ కాబట్టి యాంగిల్ ఐ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. మరి పరావర్తన కోణం అంటే ఏంటి అంటే లంబానికి పరావర్తన కిరణానికి మధ్యలో ఉన్న కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. సో పతన కోణం అంటే ఏంటో తెలిసింది, పరావర్తన కోణం అంటే తెలిసింది. ఈ రెండిటికి మధ్య ఏ సంబంధం ఉంటుంది అంటే ఈ రెండు ఒకదానితో ఒకటి సమానం అవుతాయి. ఈ రెండు ఒకదానితోటి సమానం అవుతాయి. అంటే పతన కోణము ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణము. ఒక్కొక్కసారి ఆప్షన్స్లో మీకు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని ఇస్తారు. దీన్నే పరావర్తన సూత్రాలు మనకి 3 ఉంటాయి. దాంట్లో మొదటి సూత్రం ప్రకారం పతన కోణము ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణం అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. పతన కిరణము, పరావర్తన కిరణము మరియు పతన బిందువు వద్ద గీసిన లంబం ఇవన్నీ ఏ స్థానాల్లో ఉంటాయి? ఏ స్థానాల్లో ఉంటాయంటే ఇవన్నీ కూడా ఒకే తలం మీద ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే తలం మీద ఉంటాయి. ఇవి నేరుగా పరావర్తన సూత్రాలు 3 మీరు చదివినట్టయితే దాంట్లో ఉన్నటువంటి విషయాలను నేను బిట్లుగా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. పతన కిరణము, పరావర్తన కిరణము, లంబము ఒకే తలంలో ఉంటాయి. ఈ విధంగానే ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే. పరావర్తన సూత్రాలు ఇవి 3. ఇది రెండవ సూత్రం. తర్వాత ప్రశ్న. సమతల దర్పణంలో కుడి ఎడమగా, ఎడమ కుడిగా కనిపించే దృగ్విషయాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమం అంటారు. ఇది ఆల్రెడీ మనకి 7th క్లాస్లో కూడా వచ్చినటువంటి విషయం ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు పార్శ్వ విలోమం గురించి. దీని మీద అప్లికేషన్ బిట్స్ కానీ లేదా నేరుగా దాని నిర్వచనం కుడి ఎడమగా పడటం ఏమంటారంటే పార్శ్వ విలోమం అంటారు. ఒకసారి వివరణలో కూడా అదే ఇచ్చాము. డైరెక్ట్ నిర్వచనం ఇది. గరుకు లేదా క్రమరహిత తలాలపై సమాంతర కాంతి కిరణాల పతనమైనప్పుడు జరిగే పరావర్తనాన్ని ఏమంటారు? ఈ ప్రశ్న చదువుతున్నప్పుడు ఫస్ట్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. గరుకు లేదా క్రమరహిత. క్రమరహిత ఆ వర్డ్ బట్టి ఆన్సర్ పెట్టేయచ్చు. సో అప్పుడు జరిగే పరావర్తనాన్ని ఏమంటారంటే క్రమరహిత పరావర్తనము అని అంటారు. గరుకు తలాలపై పడిన కాంతి కిరణాలు అన్ని దిశల్లోనూ చెల్లాచెదురుగా పరావర్తనం చెందుతాయి. దీన్నే క్రమరహిత పరావర్తనం అని అంటారు. మనం ఇందాక ఏవైతే పరావర్తన సూత్రాలు నేర్చుకున్నామో ఆ పరావర్తన సూత్రాలు ఎక్కడ మాత్రమే అప్లికబుల్ అవుతాయి అంటే సమతలంపై మాత్రమే అప్లికబుల్ అవుతాయి. గరుకు తలాల మీద అవి అప్లికబుల్ అవ్వవు, అంటే వర్తించవు. ఓకేనా? స్వయంగా కాంతిని ఉద్గారించే సూర్యుడు, నక్షత్రాలు, కొవ్వొత్తి వంటి వస్తువులను ఏమంటారు? ప్రశ్న ఇంకొకసారి చదివితే మీరే పెట్టేస్తారు. స్వయంగా కాంతిని ఉద్గారించే స్వయం ప్రకాశకాలు. అయిపోయింది. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. తమంతట తామే కాంతిని వెలువరించే వస్తువులను స్వయం ప్రకాశకాలు అంటారు. ఇవన్నీ కూడా నిర్వచనాల ఆధారంగా తయారు చేసినటువంటి బిట్స్. తర్వాత ప్రశ్న. బహుళ పరావర్తన సూత్రం ఆధారంగా పనిచేసే అందమైన నమూనాలను
ఏర్పరిచే పరికరం ఏది? ఇక్కడ బహుళ పరావర్తన సూత్రము అంటే అనేక సార్లు పరావర్తనం చెందాలి. ఏమై ఉంటది? పెరిస్కోప్ ఉంది, మైక్రోస్కోప్ ఉంది, టెలిస్కోప్ ఉంది, కెలిడియోస్కోప్ ఉంది. దీని ఆన్సర్ ఏంటంటే కెలిడియోస్కోప్. పెరిస్కోప్‌లో కేవలం 2 సార్లు మాత్రమే పరావర్తనం చెందుతది. తర్వాత బిట్‌లో వస్తే మీకు పెరిస్కోప్ గురించి చెప్తాను. అంతకుముందు మనకి 7థ్ క్లాస్ బిట్స్‌లోను, అంతకుముందు నేను చేసిన వీడియోస్‌లో కూడా మీకు కాంతి అనే టాపిక్ మీద ఒక వీడియో చేసున్నాము. దాంట్లో చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటది. కెలిడియోస్కోప్‌లో దర్పణాల మధ్య బహుళ పరావర్తనాలు జరగడం వల్ల రంగురంగుల గాజు ముక్కలు అందమైన నమూనాలను కనిపిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. తెల్లని కాంతి దానిలోని వివిధ రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారు? అంటే మనకి ఇంద్రధనుస్సు అనేది ఏర్పడుతూ ఉంటది చూసారా ఈ వర్షాకాలం. దానిని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్. కాంతి విక్షేపణము అని అంటారు. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. సూర్యకాంతి లేదా తెల్లని కాంతి 7 రంగుల మిశ్రమం. ఇది విడిపోవటాన్ని కాంతి విక్షేపణము అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కన్‌ఫ్యూజింగ్ అవుతూ ఉంటారు ఈ బిట్‌కి. కంటిలోని ఏ భాగం కంటిలోనికి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని మరియు కనుపాప పరిమాణాన్ని నియంత్రిస్తుంది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. యెస్. ఐరిస్. నల్లగుడ్డు. ఐరిస్ అనేది కంటిలో వర్ణ ద్రవ్యం కలిగిన భాగం. ఇది కనుపాప పరిమాణాన్ని సరిచేస్తూ కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. కంటిలో రెటీనాపై ప్రకాశవంతమైన కాంతికి మరియు రంగులకు సంబంధించే కణాలు ఏవి? ఇది చదివితే గాని పెట్టలేరు. కోన్స్ అంటాం. శంకువులు. శంకువులు తీవ్రమైన కాంతికి మరియు విభిన్న రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. రెటీనా మరియు దృక్ నాడిని కలిసే ప్రదేశంలో కాంతిని గ్రహించే కణాలు లేకపోవడం వల్ల ఏర్పడే బిందువు ఏది? అంద బిందువు. ఈ బిందువు వద్ద ఎటువంటి కాంతి గ్రాహక కణాలు ఉండవు. కాబట్టి ఇక్కడ ప్రతిబింబం గుర్తించబడదు. సాధారణ మానవుని కన్ను వస్తువును స్పష్టంగా చూడగలిగే కనిష్ట దూరం ఎంత? సుమారు 25 సెంటీమీటర్లు. ఇది నేరుగా ఉండేటటువంటి బిట్టు. చాలా ఇంపార్టెంట్ బిట్టు. సాధారణ మానవ కన్ను వస్తువులను స్పష్టంగా చూడగలిగే కనిష్ట దూరం ఎంత? సుమారు 25 సెంటీమీటర్లు. వివరణ కూడా అదే ఇచ్చాము. ఒకసారి చదివితే మీకు బాగా గుర్తుంటది. ఆహారంలో ఏ విటమిన్ లోపం వలన రేచీకటి వ్యాధి వస్తుంది? విటమిన్ ఏ. ఇది అందరూ 100% కరెక్ట్‌గా పెట్టే బిట్ ఇది. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి ఏర్పడుతుంది. క్యారెట్లు, ఆకుకూరలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దృష్టి లోపం ఉన్నవారు చదవడానికి మరియు రాయటానికి లూయిస్ బ్రెయిలీ 1827లో అభివృద్ధి చేసిన పద్ధతుల్లో ఎన్ని చుక్కల గుర్తులు ఉంటాయి? అందరికీ తెలుసు దృష్టి లోపం ఉన్నవారు చదవడానికి, రాయటానికి బ్రెయిలీ స్లీప్‌ను ఉపయోగిస్తారని. కానీ దానిలో ఎన్ని చుక్కల గుర్తులు ఉంటాయనేది చాలామందికి తెలిసి ఉండకపో. యెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 63. 63 చుక్కల నమూనాలు. బ్రెయిలీ లిపిలో 63 చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి. వీటి ద్వారా అక్షరాలు, సంఖ్యలు, సంగీత సాంకేతాలను సూచిస్తారు. తర్వాత ప్రశ్న. తర్వాత పాఠ్యాంశం అయినటువంటి విద్యుత్ ప్రవాహము, రసాయన ఫలితాలు. దీంట్లో ఉన్నటువంటి బిట్లను చూసేద్దాం. స్మాల్ రిమైండర్ గైస్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ప్రశ్నలు చూద్దాం. తమ గుండా విద్యుత్తును సులభంగా ప్రసరింపచేసే లోహాలు లేదా ద్రావణాలను ఏమంటారు? తమ గుండా విద్యుత్తు ప్రవహింపచేస్తుంది కాబట్టి వాటిని వాహకాలు అనాలి. ఈ కింద ఆప్షన్స్ చూసినట్టయితే మీకు అర్ధవాహకాలని ఉంది, అధమ వాహకాలని ఉంది, ఉత్తమ విద్యుత్ వాహకాలని ఉంది. అర్ధవాహకాలు అంటే సగమే వాహక లక్షణం ఉంటుందని అర్థం. అధమ వాహకాలు అంటే అసలు వెళ్ళదు అని అర్థం. బంధకాలన్నా అంతే. సో ఆన్సర్ డి అనేది కరెక్ట్. ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఇక్కడ ఈ 3 చెప్పేస్తాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏవైతే విద్యుత్తును తమ గుండా ప్రసరింపచేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అని అంటారు. అస్సలు విద్యుత్తును ప్రవహింప చేయవో వాటిని విద్యుత్ బంధక పదార్థాలు అంటారు. ఇంకా విద్యుత్తును వాహకాల కన్నా కొంచెం తక్కువగాను, బంధక పదార్థాల కన్నా కొంచెం ఎక్కువగాను విద్యుత్తును ప్రవహింపచేసే పదార్థాలను ఏమంటారంటే అర్ధవాహకాలు అని అంటారు. అర్ధవాహకాలు. సెమీ కండక్టర్స్ అంటారు చూసారా? ఆ సెమీ కండక్టర్స్‌ని మంచి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిలికాను, జెర్మేనియం. సిలికాను, జెర్మేనియం. మంచి అర్ధవాహకాల ఉదాహరణ ఏంటంటే సిలికాను, జెర్మేనియం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇదే వివరణ కూడా ఇందాక ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ మళ్ళీ ఇవ్వడం. సాధారణ బల్బుల కంటే అత్యంత తక్కువ విద్యుత్తును వినియోగించుకునే ప్రకాశించే కాంతి జనకాలు ఏవి? ఇప్పుడు అందరం అదే వాడుతున్నాం. ఎల్ఈడి. ఎల్ఈడి అనగానేమి అని కూడా ఇవ్వచ్చు. లైట్ ఎమిటింగ్ డయోడ్. తెలుగులో కాంతి ఉద్గార డయోడ్ అంటారు.
ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, కాంతి ఉద్గార డయోడ్. ఎల్ఈడిలు చాలా బలహీనమైన విద్యుత్ ప్రవాహానికి కూడా వెలుగుతాయి మరియు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు దాని పొడవాటి తీగను బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపాలి. సాధారణంగా మనం ఎల్ఈడిని చూసున్నాం. ఎల్ఈడిని చూసినట్టయితే దాంట్లో 2 తీగలు ఉంటాయి. ఒకటి పొడవాటి తీగ, ఒకటి చిన్న తీగ ఉంటుంది. ఈ పొడవాటి తీగని బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలపాలి. చిన్న తీగని బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి కలపాలి. ఇక్కడ ప్రశ్నలో మనకి పొడవాటి తీగ అన్నాడు కాబట్టి కేవలం ఆప్షన్ బి అవుతుంది. ధన ధ్రువానికైతే కలుపుతాం. మీకు అదే వివరణ ఇచ్చాను చూడండి. ఎల్ఈడిలో ఉన్న 2 తీగల్లో పొడవాటి తీగను ధన ధ్రువానికి, పొట్టి తీగను రుణ ధ్రువానికి కలపాలి. స్వేదన జలంలో ఏ పదార్థాన్ని కరిగించినప్పుడు అది విద్యుత్ వాహకంగా మారుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్వేదన జలంలో అస్సలు విద్యుత్ అనేది ప్రవహించదు. కానీ స్వేదన జలంలో విద్యుత్ ప్రవహింప చేయాలంటే దాంట్లో మనం ఈ క్రింద ఉన్నటువంటి పదార్థాలు ఏది కలిపితే విద్యుత్ ప్రవహిస్తుందని అడుగుతున్నాడు. సాధారణ ఉప్పు. ఎందుకు సాధారణ ఉప్పు అంటే, సాధారణ ఉప్పులో మనకి NaCl అనే అయానిక పదార్థం ఉంటుంది. ఇది ఎప్పుడైతే అయానిక పదార్థం అవుతుందో నీటిలో కలిపినప్పుడు అది Na+Cl- విడిపోతుంది. అంటే స్వేచ్ఛ అయాన్లుగా విడిపోతుంది. ఈ స్వేచ్ఛ అయాన్లు విడిపోయినప్పుడు ఆ అయాన్లు విద్యుత్ వాహకంగా పనిచేస్తాయి. ఎలక్ట్రాన్స్ చాలా ఈజీగా మూవ్ అవటానికి ఉపయోగపడుతుంది. వివరణ ఇచ్చాను చూడండి. స్వేదన జలంలో లవణాలు కానీ, ఇక లవణం ఏంటంటే NaCl. ఆ ఇచ్చిన ఆప్షన్స్లో ఇంకేది లవణం కాదు. ఆమ్లాలు లేదా క్షారాలు కలిపినప్పుడు ఈ మూడాటిలో ఏది కలిపినా స్వేచ్ఛ అయాన్లు ఏర్పడి అది విద్యుత్ వాహకంగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మాయి. 1800 సంవత్సరంలో నీటి గుండా విద్యుత్తును పంపినప్పుడు ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులు విడుదలవుతాయని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరా? చాలా ఇంపార్టెంట్ ఇది. గెస్ చేయండి. చాలా ఫేమస్ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. విలియం నికల్సన్. బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్ నీటి విద్యుత్ విశ్లేషణను ప్రయోగాత్మకంగా నిరూపించారు. నీటి విద్యుత్ విశ్లేషణలో ఆక్సిజన్ బుడగలు ఏ ఎలక్ట్రోడ్ వద్ద మరియు హైడ్రోజన్ బుడగలు ఏ ఎలక్ట్రోడ్ వద్ద విడుదలవుతాయి? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. చాలా ఎక్కువ సార్లు డిఎస్సిలో అడుగుతాం జరిగినటువంటి బిట్ కూడా ఇదే. నీటి విద్యుత్ విశ్లేషణలో ఆక్సిజన్ ఏ ఎలక్ట్రోడ్ వద్ద వస్తుంది, హైడ్రోజన్ ఏ ఎలక్ట్రోడ్ వద్ద వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. అంటే ఆప్షన్ ఏ కానీ బి కానీ అని అనుకుంటారు. ఏది ఎందుకు అనేది మీకు వివరణలో వివరిస్తాను చూడండి. ఆక్సిజన్ అనేది ధనధ్రువము అంటే యానోడ్ వద్ద విడుదలవుతుంది. హైడ్రోజన్ అనేది రుణధ్రువము క్యాథోడ్ వద్ద విడుదలవుతుంది. దీన్ని ఎట్లా సార్ గుర్తుపెట్టుకోవడం అంటే, మీ అందరికీ తెలుసు H2O. దాన్ని ఎట్లా విడిపోతుందంటే H+O- అని అనుకోండి. H+O-. ఆపోజిట్గా అట్రాక్ట్ అవుతాయి. నీటిలో H+O- అయన్గా విడిపోయినప్పుడు ఆపోజిట్ అంటే ఏంటి? ఆక్సిజన్ రుణావేశం ఉంది కాబట్టి అది ధనధ్రువం వైపు ఆకర్షించబడుతుంది. హైడ్రోజన్కి ధనావేశం ఉంది కాబట్టి అది రుణధ్రువం వైపు ఆకర్షించబడుతుంది. మీరు అట్లా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ధనధ్రువాన్ని ఏమంటారు? యానోడ్ అంటారు. ఆక్సిజన్కి రుణావేశం ఉంది, అదే ధనధ్రువం చేత ఆకర్షించబడింది, అంటే యానోడ్ వైపు ఆకర్షించబడింది. సో అక్కడ మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇదొకసారి మళ్ళీ మళ్ళీ వింటే కానీ మీకు గుర్తుండదు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రశ్న వస్తుందని తెలుస్తుంది, ఆన్సర్ కూడా మనం చదివినట్టు ఉంటుంది. కానీ ఒకదానికొకటి 50% తప్పు పెడతారు ఇది అందరూ. వాహక ద్రావణం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు రసాయన చర్యలు జరగడాన్ని ఏమంటారు? అంటే విద్యుత్తును పంపి రసాయన చర్యలు జరుపుతున్నారు. సో ఆన్సర్ ఏమై ఉంటుంది? చాలా ఈజీ ఇది. ఎస్, విద్యుత్ యొక్క రసాయన ఫలితం అని అంటారు. విద్యుత్ ప్రవాహం వలన ద్రావణాల్లో రసాయన మార్పులు, రంగులు మారటం, వాయువులు విడుదలవ్వటం వంటివి జరగడాన్ని రసాయన ఫలితం అని అంటారు. విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై మరొక లోహపు పూతను పూసే ప్రక్రియను ఏమంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్ట్రోప్లేటింగ్. విద్యుత్ లేపనం అని అంటారు. విద్యుత్ ప్రవాహం ద్వారా అత్యంత విలువైన లేదా రక్షణనిచ్చే లోహాన్ని వేరొక లోహంపై పూతగా పూయటాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. బంగాళదుంపలో పుచ్చిన టెస్టర్ తీగ చుట్టూ నీలి ఆకుపచ్చ రంగు మచ్చ ఏ ధ్రువానికి అనుసంధానించబడిన తీగ వద్ద ఏర్పడుతుంది? ఇది టెక్స్ట్ బుక్ నుంచి నేరుగా ఇచ్చినటువంటి బిట్ ఇది. ధనధ్రువం. ధనధ్రువానికి అనుసంధానించబడిన రాగి తీగ వద్ద రసాయన చర్య జరగటం వల్ల నీలి ఆకుపచ్చ రంగు మచ్చ ఏర్పడుతుంది. సైకిల్ హ్యాండిళ్ళు, కారు భాగాలు మరియు కుళాయిలకు మెరుపు, క్షయ నిరోధకత కోసం ఏ లోహంతో ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి క్రోమియం.
ఎందుకో చెప్పండి? మిగిలినవన్నీ కూడా లోహాలు అవి కూడా క్షయం జరుగుతా ఉంటది. అంటే వాటి మీద కూడా ఈ ఆక్సిజన్ లేయర్ అనేది ఫార్మ్ అయిపోతా ఉంటది. ఒక క్రోమియం తప్ప మిగిలినన్నీ కూడా మళ్ళీ రంగు మారిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటితో ఎలక్ట్రోప్లేటింగ్ చేయడం వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం లేదు. క్రోమియం కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్స్‌ని గనక కొంచెం క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే 4 ఆప్షన్స్‌లో ఖచ్చితంగా 2 ఆప్షన్స్ కాదన్న విషయం అందరికీ తెలుస్తది. ఇంకా 2 ఆప్షన్స్‌లో మీరు ఆన్సర్ పెడతారు. అంటే 50% ఛాన్సెస్ ఉంటాయి మీరు పెట్టే ఆన్సర్. ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మనం కొంతవరకు ఆన్సర్ కరెక్ట్‌గా చేసే అవకాశం ఉంటది. క్రోమియం మెరిసే రూపాన్ని కలిగి ఉండి, తుప్పు పట్టకుండా, గీతలు పడకుండా వస్తువులను రక్షిస్తుంది. సో, ఇది చదివారు కాబట్టి ఇంక మీకు ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే అవసరం ఉండదు. ఇనప వస్తువులు తుప్పు పట్టకుండా ఉండటానికి వాటిపై ఏ లోహపు పొరను నిక్షిప్తం చేస్తారు? ఇది కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. జింక్. ఎందుకు? వెండి. వెండేస్తే ఇంకా కాస్ట్‌లీ. వెండి కూడా లోహం కాబట్టి అది కూడా మనకి ఆ పైన లేయరు మారిపోతూ ఉంటది. బంగారం కూడా చాలా హెవీ కాస్ట్‌లీ. కానీ బంగారం మీద అంత గమ్మున ఏ విధమైనటువంటి లేయర్స్ ఫార్మ్ అవ్వవు. ఆక్సిజన్‌తో అంతగా రియాక్ట్ అవ్వదు. అందుకే బంగారు వస్తువులను అంత ఎక్కువగా ఉపయోగిస్తా ఉంటారు. ఇంకా సీసం. సీసాన్ని ఉపయోగించరు. అది కొంచెం హార్మ్‌ఫుల్ బాగా. లెడ్ అంటాం గదా! అది. జింక్ అనేది ఉపయోగిస్తాం. సో, కరెక్ట్ ఆన్సర్ జింకు. ఇనుమును క్షయం మరియు తుప్పు నుండి కాపాడటానికి దానిపై జింక్ పూతను పూస్తారు. కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్తును పంపినప్పుడు స్వేచ్ఛా రాగి ఏ ధ్రువం వద్ద నిక్షిప్తమవుతుంది? ఇది కూడా కరెక్ట్‌గా పెట్టగలుగుతారని అనుకుంటున్నాను. ఇందాక మనం నేర్చుకున్న కాన్సెప్ట్‌ని ఇక్కడ అప్లై చేస్తే అయిపోతది. రుణధ్రువం వద్ద. ఎందుకు? కాపర్‌కి ఏ ఏ ఆవేశం ఉంటుంది? ధనావేశం ఉంటది. Cu+2. Cu+2 కాబట్టి అది రుణధ్రువమైన క్యాథోడ్ వైపు ఆకర్షించబడి అక్కడ నిక్షిప్తం అవుతుంది. ఆహారాన్ని నిల్వ చేసే డబ్బాలను ఇనుముపై ఏ లోహంతో ఎలక్ట్రోప్లేటింగ్ చేసి తయారు చేస్తారు? ఇది కూడా ఈజీగా పెట్టేయొచ్చు. తగరం. టిన్. టిన్ ఇనుము కంటే తక్కువ క్రియాశీలత కలిగి ఉంటుంది. కాబట్టి ఆహారం ఇనుముతో చర్య జరపకుండా తగరం పూత రక్షిస్తుంది. స్వేదన జలం విద్యుత్ పరంగా ఏ రకమైన వాహకం? ఇందాక ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇది అధమ విద్యుత్ వాహకము. అంటే విద్యుత్ బంధక పదార్థం అన్నమాట. ఒక్కొక్కసారి ఆప్షన్స్‌లో అధమ విద్యుత్ వాహకం అని ఇవ్వచ్చు. విద్యుత్ బంధక పదార్థం అని ఇవ్వచ్చు. ఏదైనా మనకు తెలియాలి. బ్యాడ్ కండక్టర్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ బిట్. స్వేదన జలంలో ఎటువంటి కరిగిన లవణాలు ఉండవు. కాబట్టి ఇది విద్యుత్తును ప్రసరింప చేయదు. కాబట్టి దీన్ని విద్యుత్ బంధక పదార్థం అని గాని, అధమ వాహకం అని గాని ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో వాడి పారవేసే రసాయన వాహక ద్రావణాలు పర్యావరణానికి ఏ విభాగానికి చెందుతాయి? చెప్పొచ్చు ఇది కూడా. కాలుష్య వ్యర్థాలు. ఎలక్ట్రోప్లేటింగ్ కర్మాగారం నుండి వెలువడే విషపూరిత రసాయన వ్యర్థాలు జల మరియు మృత్తికా క్షయానికి కారణమవుతాయి. క్రీస్తుపూర్వం 600 ప్రాంతంలో అంబర్‌ను ఉన్నితో రుద్దినప్పుడు అది తేలికపాటి వస్తువులను ఆకర్షిస్తుందని గుర్తించిన వారు ఎవరు? మన వాళ్ళైతే కాదు. గ్రీకులు. ప్రాచీన గ్రీకులు అంబర్ అనే రజన్ పదార్థాన్ని ఉన్నితో రుద్దినప్పుడు స్థావర విద్యుత్ ఆవేశాలు ఏర్పడటాన్ని గుర్తించారు. స్థావర అంటే దాని మీద ఆవేశం ఏర్పడుతుంది కానీ కదలకుండా స్థిరంగా ఉంటది. ఏదైనా వస్తువు మీద లేదా పదార్థం మీద ఆవేశం ఉండి అవి కదలకుండా స్థిరంగా ఉన్నట్టయితే దాన్ని స్థావర విద్యుత్ ఆవేశాలు అని అంటారు. 1752లో మెరుపులు మరియు దుస్తుల నుండి వచ్చే మిణుకులు రెండూ ఒకే విద్యుత్ దృగ్విషయాన్ని చెందుతాయని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మెరుపులు అనగానే మనకి ఫ్రాంక్లిన్ అనేది వెంటనే గుర్తు రావాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. లైట్నింగ్ డిటెక్టర్లు ఇవన్నీ ఫైండ్ ఔట్ చేసింది బెంజమిన్ ఫ్రాంక్లినే. అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ గాలిపటపు ప్రయోగం ద్వారా మెరుపులు స్థావర విద్యుత్ ఉత్సర్గం చేస్తాయని నిరూపించారు. పట్టు వస్త్రంతో రుద్దబడిన గాజుగడ్డి పొందే విద్యుదావేశాన్ని సాంప్రదాయబద్ధంగా ఏమంటారు? ఇది కూడా మనకి విద్యుత్ పాఠ్యాంశంలో చెప్పినప్పుడు చెప్పున్నాం. ధనావేశం ఏర్పడుతుంది. పట్టుతో రుద్దిన గాజుగడ్డి పొందే ఆవేశం ధనావేశం అని, పట్టు పొందే ఆవేశం రుణావేశం అని పరిగణించాలి. అంటే 2 ఒకదానితోటి రుద్దినప్పుడు ఒకదానికి ధనావేశం వస్తుంది. ఒకదానికి రుణావేశం వస్తుంది. గాజుగడ్డికేమో ధనావేశం వస్తుంది. పట్టుకేమో రుణావేశం వస్తుంది. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి బిట్‌గా అడిగే అవకాశం అయితే ఉంటది. సజాతీయ ఆవేశాలు మరియు విజాతీయ ఆవేశాల మధ్య జరిగే పరస్పర చర్యలు ఏవి? ఇది ఎక్కువగా అడుగుతా ఉంటాడు. అటు ఇది 2 రకాలుగాను కవర్ అవుతది. అటు విద్యుత్తులోనూ ఇదే నియమం వర్తిస్తుంది. అయస్కాంతాల్లోనూ ఇదే నియమం వర్తిస్తుంది. ఏంటది అంటే సజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయి.
విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. కాపోతే ఇది విద్యుత్తుకి సంబంధించినటువంటి విషయం. ఇదే అయస్కాంతాలకు సంబంధించినటువంటి విషయం అంటే సజాతీయ ధ్రువాలు అనాలక్కడ. సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇది క్లారిటీగా నేర్చుకోకపోతే ఒకదానికొకటి చాలా చిన్న బిట్ అయినా సరే తప్పు పెట్టొస్తాం. ఒకే రకం అంటే అర్థం ఏంటంటే 2 ప్లస్‌లు గాని, 2 మైనస్‌లు గాని తీసుకొస్తే పరస్పరం వికర్షించుకుంటాయి. వేరు వేరు ఆవేశాలంటే ఒకటి ప్లస్సు, ఇంకోటి మైనస్ ఆకర్షించుకుంటాయి. ఒక వస్తువు ఆవేశపూరితమైనదా? కాదా? అని పరీక్షించటానికి ఉపయోగించే సరళ పరికరం ఏది? కింద ఉన్న ఆప్షన్స్ బట్టి మీరే కరెక్ట్‌గా ఆన్సర్ పెట్టేస్తారు. విద్యుద్దర్శిని. దూరదర్శినిలాగే విద్యుద్దర్శిని. ఆ వస్తువు ఆవేశపూరితమైందా? కాదా? అనేది చాలా ఈజీ టెస్ట్ ఇది. ఇందులో ఉపయోగించేవేంటంటే బంగారు లేదా అల్యూమినియం రేకులను ఉపయోగిస్తారు. బంగారు లేదా అల్యూమినియం రేకుల విద్యుద్దర్శినిని ఉపయోగించి ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఎర్తింగ్ అంటారు. భద్రత కోసం విద్యుత్ సాధనాలు మరియు భవనాల నుండి హెచ్చు ఆవేశాలను సురక్షితంగా భూమికి మళ్లించడాన్ని ఎర్తింగ్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మన ఇళ్లల్లో ఉండేటటువంటి ఎలక్ట్రిక్ పరికరాలు పాడవడంతో పాటుగా మనకు కూడా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మేఘాలలో ఆవేశాలు పెద్ద మొత్తంలో పేరుకుపోవటం వలన సంభవించే భారీ విద్యుత్ ఉత్సర్గాన్ని ఏమంటారు? ఇది కూడా అందరూ కరెక్ట్‌గా పెడతారు. మెరుపు లేదా పిడుగు. ఆప్షన్‌లో ఏదైనా ఇస్తాడనే ఉద్దేశంలో 2 మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ ఎగ్జామ్‌లో ఏదో ఒకటే ఉంటది. మెరుపని ఇస్తాడు లేదా పిడుగని ఇస్తాడు. మేఘాల మధ్య లేదా మేఘాలకు భూమికి మధ్య జరిగే ప్రచండ విద్యుత్ ఉత్సర్గం వల్ల మెరుపులు మరియు పిడుగులు పడతాయి. పిడుగుపాటు నుండి ఎత్తైన భవనాలను రక్షించడానికి భవనం గోడలలో అమర్చే లోహపు కడ్డి సాధనాన్ని ఏమంటారు? ఇక్కడ ఆప్షన్స్‌ని పరిశీలించినట్టయితే మీకు ఒకటి అర్థం కాకుండా ఉంటది. మిగిలిన 3 అర్థమవుతాయి. ఫ్యూజు, ట్రాన్స్‌ఫార్మరు, జనరేటరు. ఆ మిగిలిపోయిన దాన్నే అది కరెక్ట్ ఆన్సర్. తటిత్ వాహకము అంటారు. తటిత్ వాహకం. భవనం కంటే ఎత్తుగా ఉండే లోహపు కడ్డి పిడుగు పడినప్పుడు ఆవేశాలను నేరుగా భూమిలోనికి సురక్షితంగా పంపుతుంది. తద్వారా ఆ భవనానికి ఏ విధంగా హాని జరగకుండా, అందులో ఉన్న వాళ్ళకి కూడా ఏ విధమైన హాని జరగకుండా కాపాడుతా ఉంటది. దాన్ని కరెక్ట్ వర్డ్ ఏంటంటే తటిత్ వాహకము. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశంలో ఉంటే తీసుకోవలసిన భద్రతా భంగిమ ఏది? నేలపై కాళ్ళు ముడుచుకుని కూర్చోవటం. బహిరంగ ప్రదేశాల్లో ఎత్తు తక్కువగా ఉండేలా నేలపై మోకాళ్ళపై వంగి తలను మోకాళ్ళ మధ్యలో ఉంచుకోవటం సురక్షితం. ఇది ఎందుకు అనేది కూడా నేను అంతకుముందు మనం సిలబస్ వైజ్ చేసిన బిట్లలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు గనక నా ప్లేలిస్ట్ చూసినట్టయితే సిలబస్ వైజ్ దాంట్లో సహజ దృగ్విషయాల మీద ఒక కంప్లీట్ కంటెంట్ అయితే ఉంటది మన దాంట్లో. భూపటలం లోతుల్లో కలిగే ఆకస్మిక అలజడుల వలన భూమి కంపించడాన్ని ఏమంటారు? ఇది అందరూ కరెక్ట్‌గా పెడతారు. భూకంపం. భూమి యొక్క లోపలి పొరల్లో భూ పలకల కదలిక మరియు రాపిడి వలన భూకంపాలు సంభవిస్తాయి. భూమి యొక్క పైనున్న విడివిడి పొరల ముక్కలను లేదా ఖండాలను ఏమంటారు? ఇప్పుడే చెప్పుకున్నాం ఇందాక బిట్‌లో. పలకలు. భూమి యొక్క భూపటలం ఒకే ముక్కగా ఉండక అనేక పలకలుగా విభజించబడి నిరంతరం కదులుతూ ఉంటాయి. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూకంపాల తీవ్రతను మరియు తరంగాలు నమోదు చేసే పరికరం ఏది? సిస్మోగ్రాఫ్ లేదా భూకంప లేఖిని. భూకంప తరంగాల కంపనాలను కాగితంపై గ్రాఫ్ రూపంలో సిస్మోగ్రాఫ్ రికార్డ్ చేస్తుంది. భూకంప తరంగాల నాశన శక్తి లేదా తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది? రెక్టర్ స్కేలు. ఇది అందరికీ తెలుసున్నదే. రెక్టర్ స్కేలు. రెక్టర్ స్కేల్ అనేది భూకంప శక్తి పరిమాణాన్ని సూచించే లఘు గణక స్కేలు. రెక్టర్ స్కేలుపై ఎంత ఎక్కువ తీవ్రత నమోదు అయితే భూకంపం తీవ్రమైన నాశనాన్ని కలిగిస్తుంది. 7 కంటే ఎక్కువ. రెక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు జీవ ఆస్తి నష్టాన్ని తీవ్ర స్థాయిలో కలిగిస్తాయి. 2 డేస్ బ్యాక్ జపాన్లో 7.1 రికార్డ్ అయింది రెక్టర్ స్కేల్పై. 26 జనవరి 2001 భారతదేశంలో తీవ్రమైన భూకంపం సంభవించిన ప్రాంతం ఏది? గుజరాత్‌లోని భజ్. చాలా దురదృష్టకరమైనటువంటి రోజు అది. 2001 జనవరి 26న గుజరాత్‌లోని భజ్ జిల్లాలో సంభవించిన భూకంపం వలన వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక పదార్థం ఆక్సిజన్‌తో చర్య జరిపి ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేసే రసాయన ప్రక్రియను ఏమంటారు? దహనము అని అంటారు.
ఆక్సిజన్ సమక్షంలో ఇంధనం మండి ఉష్ణము, కాంతి శక్తులను విడుదల చేసే ప్రక్రియను దహనము అని అంటారు. ఒక పదార్థం మండటానికి అంటే దహనం చెందటానికి అవసరమయ్యే కనిష్ట ఉష్ణోగ్రతను ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంటు. జ్వలన ఉష్ణోగ్రత అంటారు. జ్వలన ఉష్ణోగ్రత అంటారు. పదార్థం మంటను అందుకోవటానికి చేరవలసిన కనిష్ట ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత అని అంటారు. చాలా తక్కువ జ్వలన ఉష్ణోగ్రత కలిగి సులభంగా మంటలను అందుకోగల పెట్రోలు, ఎల్‌పీజీ వంటి పదార్థాలను ఏమంటారు? చెప్పేయచ్చు. జ్వలనీయ పదార్థాలు అంటారు. తక్కువ జ్వలన ఉష్ణోగ్రత ఉండి వెంటనే మండుకునే గుణం ఉన్న పెట్రోలు, ఆల్కహాలు, ఎల్‌పీజీలను జ్వలనీయ పదార్థాలు అంటారు. విద్యుత్ పరికరాలు మరియు నూనె మంటలను ఆర్పడానికి ఉపయోగించే అత్యుత్తమ అగ్నిమాపక పదార్థం ఏది? విద్యుత్ పరికరాలు నూనె మంటలను ఆర్పడానికి. ఇక్కడ నూనె మంటలు చాలా ఇంపార్టెంట్. నూనె కనుక మండుతున్నప్పుడు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నీరు పోయకూడదు. విద్యుత్ పరికరాల దగ్గర కూడా నీరు పోయకూడదు. ఏం యూజ్ చేయాలి మరి? కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించాలి. CO2 గాలి కంటే బరువైనది కావటం వలన మంటలను కప్పివేసి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తుంది మరియు విద్యుత్ ప్రసరణ చేయదు. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ CO2ను ఉపయోగించాలి. మనకి సినిమా హాల్‌లో పక్కన రెడ్ కలర్ సిలిండర్స్ చూస్తూ ఉంటాం. దాంట్లో ఉండేది CO2నే. గది ఉష్ణోగ్రత వద్ద తనంతట తానుగా గాలిలో మండే ఫాస్ఫరస్ దహనం ఏ రకమైన దహనానికి ఉదాహరణ? ఇది కూడా ఆప్షన్స్ నుంచి పెట్టేయచ్చు. తనంతట తాను అని ప్రశ్నలోనే ఇచ్చారు. కాబట్టి స్వతసిద్ధ దహనము అని అంటారు. బాహ్యంగా వేడి చేయకుండానే పదార్థం తనంతట తానుగా ప్రచండంగా మండటాన్ని స్వతసిద్ధ దహనము అంటారు. బాణాసంచా కాల్చినప్పుడు ఉష్ణము, కాంతి, ధ్వని మరియు వాయువులతో ఆకస్మికంగా జరిగే చర్యను ఏమంటారు? పేలుడు అంటారు. ఆకస్మికంగా రసాయన చర్య వలన పెద్ద ఎత్తున ఉష్ణము, కాంతి, శబ్దం, వాయువులు ఒకేసారి విడుదల కావటాన్ని పేలుడు అంటారు. కొవ్వొత్తి జ్వాలలో అత్యంత వేడిగా ఉండే వెలుపలి మండలం ఏ రంగులో ఉంటుంది? ఇందులోనే 2 బిట్లు ఉన్నాయి. కొవ్వొత్తి జ్వాలలో అత్యంత వేడిగా ఉండే వెలుపలి మండలం ఏ రంగులో ఉంటుంది? గెస్ చేయండి. చాలా సార్లు చూసే ఉంటారు కొవ్వొత్తి. కానీ ఇది పరిశీలించండి. కొవ్వొత్తి మీద ఒక బిట్ అయితే వస్తది. మీరేమన్నా అవకాశం ఉంటే ఆ కొవ్వొత్తి పాఠ్యాంశంలో ఒక్కసారి చూడండి. నీలిరంగు. నీలిరంగు అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ దహనము అని అర్థం. సంపూర్ణంగా మండుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఉష్ణం అనేది విడుదలవ్వటం జరుగుతుంది. వెలుపల నీలిరంగు మండలంలో సంపూర్ణ దహనం జరుగుతుంది. కాబట్టి ఇది జ్వాలలోనే అత్యంత వేడి కలిగిన భాగం. కొవ్వొత్తి జ్వాలలో దహనం చెందని కార్బన్ కణాలు ఉండి పసుపు రంగులో ప్రకాశించే మధ్య మండలాన్ని ఏమంటారు? ఇక్కడ మీరు ప్రశ్నలో దహనం చెందని అని ఉంది. కాబట్టి ఏమై ఉంటది? పాక్షిక దహన మండలము. మధ్య పసుపు రంగు మండలంలో ఆక్సిజన్ కొరత వలన అసంపూర్ణ లేదా పాక్షిక దహనం జరిగి ప్రకాశవంతమైన కాంతి వస్తుంది. స్వర్ణకారులు గొట్టంతో ప్రకాశం లేని జ్వాల యొక్క ఏ మండలాన్ని ఊదుతారు? బాహ్య మండలం లేదా వెలుపలి మండలం? బాహ్య మండలం అత్యంత వేడిగా ఉండి సంపూర్ణ దహన మండలం కావటం వలన బంగారము, వెండి కరిగించటానికి దీనిని వాడతారు. 1 కిలోగ్రాము ఇంధనం సంపూర్ణంగా కాలినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి పరిమాణాన్ని ఏమంటారు? కెలోరిఫిక్ విలువ అని అంటారు. ఇవన్నీ నిర్వచనాలే. ప్రమాణ ద్రవ్యరాశి గల ఇంధనం దహనం వలన వెలువడే ఉష్ణరాశినే ఆ ఇంధనపు కెలోరిఫిక్ విలువ అని అంటారు. మీరిది మన తినుబండారాలు వెనక కనుక చూసినట్టయితే కిలో క్యాలరీలు అని ఉంటాయి. ఆ ఫుడ్ ఐటెమ్ తినటం వల్ల ఎన్ని కిలో క్యాలరీ ఎనర్జీ వస్తుంది అనేది కూడా నోట్ చేసి ఉంటాం. అది మన ఫుడ్‌లో ఉండేటటువంటి కెలోరిఫిక్ విలువలు. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువను కొలిచే ప్రమాణాలు ఏవి? కిలో జౌల్ పర్ కిలోగ్రామ్. కిలో జౌల్ పర్ కిలోగ్రామ్. ఈ ప్రమాణం ఏంటంటే మనకి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం. కానీ నిజ జీవితంలో ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే కెలోరీలే. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంధనాల దహన సామర్థ్యాన్ని కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ ప్రమాణాల్లో వ్యక్తపరుస్తారు. ఇది స్టాండర్డైజ్డ్ ఎస్ఐ ప్రమాణాలు ఇవి. అత్యధిక కెలోరిఫిక్ విలువ అంటే 1,50,000 కలిగిన ఇంధనం ఏది? ఈ బిట్ లాస్ట్ ఇయర్ టెట్‌లో ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా వివరించారు. మీకు ప్రీవియస్ టెట్ పేపర్స్‌లో కూడా వివరించడం జరిగింది. ఇదే లాస్ట్ ఇయర్ బిట్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇచ్చాడు. హైడ్రోజన్. అన్ని ఇంధనాల కంటే హైడ్రోజన్ అత్యధికంగా 1,50,000 కిలో జౌల్ పర్ కేజీ కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది. సార్ మరి ఎందుకు సార్ ఇంకా హైడ్రోజన్‌ని ఇంధనంగా ఉపయోగించట్లేదు అంటే అది ఇంకా రీసెర్చ్ బేస్డ్‌లోనే ఉంది.
అంటే హైడ్రోజన్ కొంచెం దాన్ని సరిగ్గా గనక చేయకపోయినట్టయితే కొంచెం దాంతో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు కస్టమైజ్ చేస్తున్నారు. మనం వాహనాలకు కూడా హైడ్రోజన్ ఫ్యూయల్‌ని ఉపయోగించుకునేలాగా. చూద్దాం. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ హైడ్రోజన్ గనక మనకి ఇంధనంగా అందుబాటులోకి వచ్చినట్టయితే ఇంధనం కష్టాలు చాలా వరకు తగ్గుతాయి. కార్బన్ ఇంధనాలు అరాకొరగా కాల్చినప్పుడు విడుదలయ్యే అత్యంత విషపూరితమైన వాయువు ఏది? కార్బన్ ఇంధనాలు అని ఎప్పుడైతే ఇచ్చాడో ఆన్సరు కార్బన్ మోనాక్సైడ్. అసంపూర్ణ దహనం వలన రక్తం యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని క్షీణింపజేసే విషపూరితమైనటువంటి వాయువు ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ CO. బొగ్గు డీజిల్ మండటం వలన విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి ఏ వర్షానికి కారణమవుతాయి? అందరూ 100% పెడతారు. ఆమ్ల వర్షం. ఆమ్ల వర్షాలు రావడానికి మేజర్ రీజన్ సల్ఫర్ డయాక్సైడ్, రెండవది నైట్రోజన్ ఆక్సైడ్లు. SO2 మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటితో కలిసి సల్ఫ్యూరిక్ నైట్రిక్ ఆమ్లాలుగా మారి ఆమ్ల వర్షాన్ని ఇస్తాయి. వాహనాలలో పెట్రోలు, డీజిల్ స్థానంలో వాడుతున్న తక్కువ కాలుష్యకారక ప్రత్యామ్నాయ ఇంధనం ఏది? CNG. ఇది అందరికీ రోజు పెట్రోల్ బంక్‌లో చూస్తూనే ఉంటారు. వాట్ ఈస్ CNG? దాని ఫుల్ ఫామ్ ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. తెలుగులో అయితే సంపీడ్య సహజ వాయువు. CNG స్వచ్ఛంగా మండుతూ తక్కువ హానికర పదార్థాలను విడుదల చేయటం వలన అది హరిత ఇంధనంగా పరిగణించబడుతుంది. తర్వాత పాఠ్యాంశం రాత్రి ఆకాశంలో కనిపించే అత్యంత ప్రకాశవంతమైన ఖగోళ వస్తువులు, నక్షత్రాలు మరియు గ్రహాల అధ్యయనాన్ని ఏమంటారు? ఖగోళ శాస్త్రం అంటారు. ఖగోళ వస్తువులైనటువంటి నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు వాటి గమనాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. తర్వాత ప్రశ్న చంద్రుని ప్రకాశవంతమైన భాగం ఆకారం రోజు రోజుకు మారటాన్ని ఏమంటారు? చంద్రకళలు. భూమి చుట్టూ జరిగే చంద్రునిపై సూర్యకాంతి పడే భాగం మనకు కనిపించే పరిమాణం మారటాన్ని చంద్రకళలు. అందుకనే ఒక్కొక్కరోజు చూసినట్టయితే చంద్రవంక మారిపోతూ ఉంటుంది. పొన్నం రోజేమో పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అది మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు ఏదైతే సూర్యకాంతి చంద్రుని మీద పడుతుందో ఆ భాగం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక పూర్ణిమ నుండి తదుపరి పూర్ణిమ వరకు గల కాల వ్యవధి సుమారు ఎంత ఉంటుంది? ఇది కూడా అందరూ కరెక్ట్‌గా పెడతారు. పౌర్ణిమ నుంచి పౌర్ణిమ కాబట్టి 29.5 డేస్ పడుతుంది. ఓకేనా? 29.5 ఒక పౌర్ణమి నుండి మరొక పౌర్ణమి మధ్య సమయం సుమారు 29.5 రోజులుంటుంది. 1969 జూలై 21న మొట్టమొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టిన అమెరికా వ్యోమగామి ఎవరు? అమెరికా చంద్రునిపై అడుగుపెట్టారు. ఇది కూడా అందరికీ తెలుసు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. ఏ వ్యోమనౌక ద్వారా వెళ్లారు అంటే అపోలో 11. అపోలో 11 వ్యోమనౌక ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అమెరికా తరపున చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి మానవుడు. ఖగోళ దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక ప్రమాణం ఏమిటి? ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ టెట్‌లో బిట్ అడగడం జరిగింది. కాంతి సంవత్సరం. అసలు కాంతి సంవత్సరం అంటే ఏంటంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించిన దూరాన్నే కాంతి సంవత్సరం అని అంటారు. దీని విలువ ఎంత ఉంటుంది అంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్. 9.46 × 10⁻12 కిలోమీటర్స్. ఇది కూడా బిట్‌గా అడుగుతున్నాడు. ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు ఎంత అని. భూమి తన అక్షం చుట్టూ పడమర నుండి తూర్పుకు తిరగడం వల్ల నక్షత్రాలు ఏ దిశ నుండి ఏ దిశకు కదులుతున్నట్టుగా అనిపిస్తాయి. దీనికి రివర్స్‌లో అనిపిస్తాయి. మనం భూమి తన అక్షం చుట్టూ పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. కాబట్టి నక్షత్రాలు ఇవన్నీ ఎటు నుంచి ఎటు అనిపిస్తాయి? తూర్పు నుండి పడమరకు. భూమి పడమర నుండి తూర్పుకు భ్రమించటం వలన ఆకాశంలో ఖగోళ వస్తువులు తూర్పు నుంచి పడమరకు అస్తమించినట్లుగా కనిపిస్తాయి. భూభ్రమణ అక్షం దిశలో ఉండటం వలన ఆకాశంలో కదలకుండా స్థిరంగా కనిపిస్తూ ఉత్తర దిశను సూచించే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం భూమి యొక్క భ్రమణ అక్షానికి సరిగ్గా ఉత్తర దిశలో ఉండటం వలన అది స్థిరంగా కనిపిస్తుంది. 7 ప్రముఖ నక్షత్రాలతో కలిసి పెద్ద గరిట లేదా బండి ఆకారంలో కనిపించే నక్షత్ర రాశి ఏది? సప్తర్షి. సప్తర్షి. సప్తర్షి మండలం సప్త అంటే 7 కదా! సప్తర్షి మండలం 7 ప్రకాశవంతమైన నక్షత్రాలతో పెద్ద గరిట ఆకారంలో కనిపిస్తుంది. ఇది మనం కూడా రోజు చూడొచ్చు. కనిపిస్తది అందరికి. ఆకాశంలో వేటగాని ఆకారంలో కనిపిస్తూ మధ్యలో 3 నక్షత్రాలు కలిగి ఉన్న నక్షత్ర రాశి ఏది? ఓరియన్ అంటారు దీన్ని. ఓరియన్. ఈ ఓరియన్ అనేది మనకి శీతాకాలంలో బాగా కనిపిస్తా ఉంటదంట. రాత్రి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే లుబ్ధక నక్షత్రం ఏ రాశికి సమీపంలో ఉంటుంది?
ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఏం చెప్పుకున్నాం? ఓరియన్ అంటే మృగశీర్ష రాశికి సమీపంలో ఉంటుంది. మృగశీర్ష రాశికి సమీపంలో ఉంటుంది. తర్వాత బిట్టు. సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం మరియు సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహం ఏది? ఇది అందరూ పెడతారు. బుధుడు. బుధుడు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండటం వలన ఇది ఎక్కువ సమయం సూర్యకాంతిలో ఉంటుంది. రాత్రి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉదయం తార లేదా సాయంధార లేదా సంధ్యాతార ఇలా 3 పేర్లుంటాయి దీనికి. గా పిలువబడే గ్రహం ఏది? శుక్రుడు. మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటారు దీన్ని. మార్నింగ్ స్టార్ బసెస్ కాదు. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఏవైతే ఉందో ఆ నేమ్స్‌తో పిలిచేటటువంటి గ్రహం ఏంటంటే వీనస్, శుక్రుడు. శుక్రగ్రహం ఆకాశంలో తూర్పున ఉదయాన్నే లేదా పడమన్న సాయంత్రం వేళల్లో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ ఉండటం వలన ఎరుపు రంగులో కనిపిస్తూ అంగారకుడిగా పిలువబడే గ్రహం ఏది? ఆన్సరే ప్రశ్నలోనే ఉంది ఆన్సర్. కుజుడు. దాన్ని అంగారకుడు అంటారు. లేదా రెడ్ ప్లానెట్ అంటారు. రెడ్ ప్లానెట్ ఎందుకు రెడ్డిష్‌గా కనిపిస్తుందంటే ఐరన్ ఆక్సైడ్ ఉండడం వలన ఉపరితలం మీద అది రెడ్డిష్‌గా కనిపిస్తా ఉంటది. సో, నేనైతే ప్రశ్నలోనే అంగారకుడని ఇచ్చేసాము. అది సాధారణంగా ఇవ్వరు. లేదా అక్కడ అంగారకుడు అని ఉంటే కింద ఆప్షన్స్‌లో మళ్ళీ అంగారకుడు అని ఇవ్వరు. కుజుడు అని ఇస్తారు. ఓకేనా? దీన్నే రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంగారగ్రహం ఉపరితలం మృత్తికల్లో ఇనుము ఆక్సైడ్ ఉండటం వలన ఎర్రటి ఛాయలో కనిపిస్తుంది. అంగారకుడు మరియు బృహస్పతి గ్రహాల కక్షల మధ్య సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న శిలాఖండాలను ఏమంటారు? ఆస్ట్రాయిడ్స్ అంటారు. గ్రహ శకలాలు అని అంటారు. ఈ బిట్‌ని రివర్స్ చేసి అడుగుతాడు. గ్రహ శకలాలు ఏ ఏ గ్రహాల మధ్యలో ఉంటాయంటే అంగారకుడు, బృహస్పతి. అంగారకుడు, బృహస్పతి. అంగారక, గురుగ్రహాల కక్షల మధ్య ఖాళీ స్థలంలో పెద్ద సంఖ్యలో గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిని ఆస్ట్రాయిడ్స్ అంటారు. భారతదేశం అంతరిక్షంలోనికి ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? ఆర్యభట్ట. దీని తర్వాత మనం భాస్కర ఉపగ్రహాన్ని రెండవ దాన్ని ప్రయోగించడం జరిగింది. మొట్టమొదటిదైతే మాత్రం ఆర్యభట్ట. ఇది ఎప్పుడు ప్రయోగించారంటే 1975 ఏప్రిల్ 19న భారతదేశం తన తొలి ఉపగ్రహం అయినటువంటి ఆర్యభట్టను విజయవంతంగా ప్రయోగించింది. చూశారు కదా! ఈ విధంగా టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడిన ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మన ఛానల్‌లో వీడియోస్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ లేదా డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.